హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ టీచర్స్ డే. ఈరోజు మా స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ ఏ విధంగా జరిగిందో చూసేయండి. ఇక్కడ క్లాస్ వైజ్గా టీచర్స్, హెల్పింగ్ స్టాఫ్తో క్లాస్ వైజ్గా ఫోటో సెషన్ జరిగిందండి. ముందుగా టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనేది ఒక బ్రీఫ్గా 5 లైన్స్లో చెప్తాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈజ్ అ గ్రేట్ టీచర్. సో ఆయన పుట్టింది 1888 సెప్టెంబర్ 5 తిరుత్తని, తమిళనాడు గ్రామంలో. ఆయన తల్లిదండ్రులు వీరస్వామి, సీతమ్మ, ఆయన సతీమణి శివకాము. రాధాకృష్ణన్ గారు తన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా మద్రాసులో చేశారండి. ఈయన మన దేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేశారు. అంతేకాదు ఉప రాష్ట్రపతిగా కూడా పనిచేశారండి. ఈయనకి భారతరత్న అవార్డు కూడా లభించిందండి. ఈయన భారతరత్న అవార్డు గ్రహీత. సో ఇంత పెద్ద గొప్ప ఉపాధ్యాయుడి పుట్టినరోజుని మనమంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. సో ఈ విధంగా క్లాస్ వైజ్ ఫోటో సెషన్ అయిపోయింది. అయితే పిల్లలకి రిమైనింగ్ డేస్ వినాయక చతుర్థి రోజు కూడా హాలిడే వస్తుంది కాబట్టి మేము మా స్కూల్లో వినాయక చతుర్థి సెలబ్రేషన్ కూడా చేసేసాము. సో ఈ విధంగా చక్కగా చిన్న చిన్న పిల్లలు టీచర్స్ లాగా రెడీ అయ్యి వచ్చారు. చాలా సంతోషంగా అనిపించిందండి. చూడండి, ఇక్కడ పిల్లలు మిగతా క్లాసులలో టీచర్స్ లాగా క్లాస్ని మైండ్ చేయడం, లెసన్స్ చెప్పడం, ఈ విధంగా చక్కగా డ్రెస్అప్ అయి రావడం చాలా సంతోషంగా అనిపించింది. చాలా క్యూట్గా కనిపించారు పిల్లలంతా కూడా. పిల్లలు కొన్ని కొన్ని పనులు చేస్తుంటే చాలా క్యూట్గా కనిపిస్తారు కదండి. చాలా క్యూట్గా ఉంటుంది వీళ్ళ పనులన్నీ కూడా. ఈ విధంగా టీచర్స్ లాగా వీళ్ళు యాక్ట్ చేసిన తర్వాత ఇంకా సెలబ్రేషన్ ఫోటో సెషన్స్ అయిపోయాయి. పిల్లలు క్లాస్ వైజ్గా వాళ్ళ టీచర్స్కి, అంతేకాకుండా మిగతా టీచర్స్కి కూడా ఇలా గిఫ్ట్స్ అన్నీ కూడా ఇచ్చారండి వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో. టీచర్స్గా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ గిఫ్ట్స్ ఏంటి అని కాకపోతే వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో హ్యాపీ టీచర్స్ డే అని విష్ చేస్తూ ఇవ్వడం చాలా సంతోషంనిచ్చిందండి టీచర్స్ అందరికీ కూడా. ఈ విధంగా ప్రతి క్లాస్ టీచర్కి కూడా వాళ్ళ క్లాస్ స్టూడెంట్స్, ఇంకా అందరూ వాళ్ళకి నచ్చిన టీచర్స్ అందరికీ కూడా చక్కగా గిఫ్ట్స్ ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ విధంగా గిఫ్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం అయిపోయిన తర్వాత మాకు టీచర్స్కి కూడా ఫోటో సెషన్ లాగా మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఈ విధంగా అందరూ క్లాస్ వైజ్గా గిఫ్ట్స్ తీసుకున్నారు. పిల్లలు కౌన్సిలర్ మేడం కూడా గిఫ్ట్స్ని ప్రజెంట్ చేశారు. తర్వాత మిగతా టీచర్స్ అందరికీ కూడా చిల్డ్రన్స్ గిఫ్ట్ ప్రజెంట్ చేశాక ఇంకా మా సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక కొద్దిసేపు క్లాసులలో వెళ్ళాము. క్లాసులో వెళ్ళిన తర్వాత పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేశాక పిల్లల్ని ఇంకా ఇంటికి పంపించేసాము. హాఫ్ డే స్కూల్ అనమాట. సెలబ్రేషన్ అవ్వగానే ఇంకా పిల్లల్ని ఇంటికి పంపించామండి. సో ఈ విధంగా మా స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ అనేది జరిగిపోయిందండి. పిల్లలు వెళ్ళిపోయాక టీచర్స్ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత ప్రిన్సిపల్ మేడం మాకు టీచర్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారనమాట టీచర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా. సో ఈ గిఫ్ట్స్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మేడం మాకు లంచ్ కూడా ఆఫర్ చేశారు. అప్పటికి అరౌండ్ 1 o'clock అయింది. సో ఇంకా గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నాక క్లాస్ వైజ్ టీచర్స్ అందరికీ అయిపోయినాక మేము ఇంకా లంచ్కని ప్రిపేర్ అయిపోయాము. సో ఆఫ్టర్ ప్రజెంటేషన్ గిఫ్ట్స్ ఇంకా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయాక మేము ఇంటికి వచ్చేసాము. ఇవ్వండి పిల్లలు నాకు వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో ఇచ్చిన గిఫ్ట్స్. చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.